పరిటాల రవి పేరు పలకకుండా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడా సమావేశాలు నిర్వహించడం లేదని అన్నారు రాఫ్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆయనకు నిద్రలో కూడా పరిటాలే గుర్తుకొస్తున్నారని సెటైర్లు వేశారు. అనంతపురం రూరల్లోని పాపంపేటలో పింఛన్లు పంపిణీ చేపట్టారు సునీత. తోపుదుర్తి విమర్శలపై ఘాటుగా స్పందించారు పరిటాల సునీత. ఆమె ఏమన్నారో మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. 1వ తారీఖు వచ్చిందంటే వార్డు స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కింద స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. స్వయానా ఎమ్మెల్యేలే పింఛన్దారుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ స్పందన కూడా కనుక్కుంటారు. అదేవిధంగానే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తున్నారు. ఆమె ఇవాళ లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి స్పందన ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ప్రతి నెల మీరు ఇలా పింఛన్లు పంపిణీ చేస్తుంటారు, స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పైన అయింది. కానీ ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు వస్తేనే ప్రతి ఒక్క మీరు తమరు అన్నట్లు ఒక విలేజ్లో మారుమూల విలేజ్లో ఉండే నాయకుడి నుంచి పెద్దవాళ్ళు ఎమ్మెల్యే సీఎం దాకా ప్రతి ఒక్కరూ 1వ తారీఖు కూడా వెళ్ళి పెన్షన్లు కూడా పంపిణీ చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా చేతుల ద్వారా వాళ్ళకి డబ్బులు అందిస్తా అంటే వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటే చాలా సంతోషంగా కూడా ఉందండి. అంటే ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముని మరి ఏదో మీ ఇంట్లో సొమ్ము మాదిరి ఇస్తూ మరి దీన్ని కలరింగ్ ఇచ్చుకుంటున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలో కనీసం ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్ రెడ్డికి. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు కూడా పెంచి అది ఒక ఆనందంగా మేము పేపర్లకి పబ్లిసిటీలు మేము చేసుకోలేదు. మా నాయకుడు ఏ రోజు కూడా పబ్లిసిటీ, ఈ రోజు కూడా పెద్ద పెద్ద పేపర్లు అట్లా పబ్లిసిటీ కూడా మేము చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిస్తే తప్పేముంది, దాన్ని మేము ఏదో చేసుకోవడానికి రాలేదు. ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళ ఆనందం చూడాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చి ఆఫీసులకు వచ్చి తీసుకునేది కాకుండా వాళ్ళ ఇంటికి స్వయంగా మా లీడర్లు వెళ్ళి ఇస్తే కూడా ఆఫీసర్లు మేమే కాదండి ఆఫీసర్లు కూడా వెళ్ళి ఇస్తున్నాం. మా సొంత డబ్బులు ఇస్తున్నాం, మా జేబులో డబ్బులు ఇస్తున్నాం. ఏ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనలేదు, మా చిన్న కార్యకర్త కూడా అనలేదని కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా కొత్త పింఛన్లు ఇచ్చారు. ఇప్పటికే సుమారుగా 42,000 పింఛన్లు మీ నియోజకవర్గంలో ఇచ్చారు. ఇవాళ కొత్త పింఛన్లు కూడా నియోజకవర్గానికి ఎన్ని శాంక్షన్ అయినాయి, మరి ప్రజల్లో ఎలాంటి స్పందన? మా నియోజకవర్గంలో దాదాపు 42,000 పెన్షన్లు కూడా ఈరోజు ఇస్తున్నాం డైలీ నెల. కానీ కొత్త పెన్షన్లు వచ్చి 631 కొత్త పెన్షన్లు కూడా వచ్చినాయి. ఇంకా చాలామంది ఉన్నారండి, ఇదే వచ్చినాయి ఇంకెంత అయిపోయిందని నేను చెప్పట్లేదు. దాదాపు 4 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వితంతులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా త్వరగా అవన్నీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, అధికారులు వేసినారు. అయిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా మేము పెన్షన్లు ఇస్తే ఇంకా ఆనందంగా కూడా ఉంటారని కూడా. ఇవి ఎవరికైతే 631 మందికి వచ్చినా చాలామందికి నేను పాపంపేట పంచాయతీలు కూడా పంచిన అందరికీ చాలా మా ఆయన చనిపోయి నెల అయిందమ్మయ్య మాకు పెన్షన్ వచ్చిందని, 2 నెలలు అయిందమ్మయ్య చనిపోయి చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా ఉండాలమ్మా మాకు పెన్షన్ పంపించింది దానికని చాలా ఆనందంగా ఉన్నారు. మీరు ఎక్కడికి పోయినా ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రధానమైన సమస్య ప్రతి ఇంట కూడా పింఛన్ సమస్యనే ఉంది. అత్యధికంగా సమస్యలు మీకు పింఛన్నే అడుగుతుంటారు. మరి వచ్చింది తక్కువ, దీన్ని మీరు ఎలా సర్దుబాటు చేశారు? అంటే సర్దబాట ఏదో మేము ఇచ్చింది కాదు, వాళ్ళు ఎవరైతే భర్త చనిపోయిన భర్తకు వచ్చిన పెన్షన్ ఇప్పుడు ఈరోజు భార్యలకు ఇస్తున్నామండి. తప్పకుండా ఇంకా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నన్ను కూడా అడుగుతారు, మీరు కూడా చూసింటారు వచ్చినప్పుడల్లా మాకు రాలేదమ్మా అని. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం అంటేనే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఇవ్వకుండా పక్కకేశారు. అవి మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈసారి సారు వదిలినప్పుడు తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా నేను పెన్షన్లు ఇస్తాం. నిన్న ప్రధానంగా వైసీపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మీ పరిటాల కుటుంబం మీద ఆరోపణలు చేశారు, దాని మీద మీ స్పందన? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి 45 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా సినిమాల్లో మిరపతీగలు అంటారండి, అట్లా మిరపతీగలాగా అటు వస్తాడు ఇటు వెళ్ళిపోతుంటాడు. 45 రోజులు అంటే చిన్న ఏదైనా కేసు పడిందంటే పరిగెత్తిపోతుంటాడు, పరారైపోతాడు. పరిగెత్తి కూడా పరారైపోతాడు. అదేందో ఢిల్లీకి ఎక్కడ పోతాడు, డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసుకుంటారు. కానీ అది అయిన తర్వాత కేసు క్లియర్ అయిందన్నాక మళ్ళీ పరిగెత్తి వస్తాడు. వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్లు పెట్టి పరిటాల ఫ్యామిలీని విమర్శించి మళ్ళీ వెళ్తూ ఉంటాడు. మరి ఓన్లీ పరిటాల ఫ్యామిలీని విమర్శిస్తున్నావు, పరిటాల రవీంద్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పరిటాల రవి ఉన్నప్పుడు ఇంతమందిని చెప్పాను. అయ్యా 20 సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి, నీకెందుకు పరిటాల రవి అంటేనే ఉచ్చొస్తున్నాయా? మరి పరిటాల రవి గురించి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆయన ఏం చనిపోయినాడని తిరిగి రాడు కదా. మరి 24 గంటలు పరిటాల రవి ఇంతమందిని అవునాయా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ ప్రభుత్వం ఉంది, జగన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు.
మరి నువ్వు పరిటాల రవి గారి గురించి ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎంక్వైరీ వేసేయాల్సింటివి. ఎంక్వైరీ వేసేసి పరిటాల రవి ఏం చేసినారు, ఎంతమందిని చంపారు, ఎక్కడ చంపారు, ఏ బోర్లు వేసినారని మరి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? మరి అంత దమ్ము ధైర్యం నీకు లేదా? మరి అనవసరంగా ఊరికే పరిటాల రవి అని చెప్పుకుంటే అదేందో పేపర్లు టీవీలు అన్నీ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాయని ఆలోచనతో ఇట్లా తప్పుడు కూతలు కూస్తూ అంటాడు. దయచేసి ఈ తప్పుడు మాటలు మాట్లాడేది నువ్వు కూడా నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని కూడా చెప్తున్నాను. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువన్నీ కూడా పరిటాల కుటుంబం మీద ఆపాదిస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, అయితే మాకు ప్రజా సంక్షేమము ప్రజా అభివృద్ధి ముఖ్యంగా మా ప్రభుత్వం పోతుందని చెప్పేసి పరిటాల సునీత చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, రాప్తాడ్ నుంచి.